హలో. ఎవరివే నువ్వు? రాణి, రౌడీ రాణి, బ్రాకెట్లో ఐపీఎస్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? తప్పురా. ఎలా వచ్చాను అడగడం చాలా తప్పురా. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నేనేం పిచ్చి పిచ్చిగా వాగడం లేదు. మీరే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు నేను పుట్టింది ఈ గడ్డ మీదే. చట్టాన్ని రక్షించే ఉద్యోగంలో నేనున్నాను, దేశాన్ని భక్షించే పనిలో మీరున్నారు. పాత బస్తీలో మతకలహాలు సృష్టించడానికి మీరొచ్చారు. మీ అరాచకాలు అరికట్టి వల్లకాటికి పంపడానికి ఐపీఎస్ ట్రైనింగ్ లో నేనొచ్చాను. శభాష్ రాణి, నిన్నెలా అప్రిషియేట్ చేయాలో అర్థం కావట్లేదు. దేశాన్ని నాశనం చేస్తున్న 3 క్రిమినల్స్ చంపడం నిజంగా అభినందించదగ్గ విషయం. పెద్దవాళ్ళు అభినందించద్దు, ఆశీర్వదించండి. తండ్రికి దగ్గర కూతురు అనిపించుకుంటున్నావమ్మా. రిటైర్ ఏజ్లో మీ నాన్న, ట్రైనింగ్ టైంలో నువ్వు క్రిమినల్స్ ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ఏది పారేస్తున్నారు. దట్స్ మై డ్యూటీ సార్. నీ ఒక్కదాని డ్యూటీ మాత్రం కాదమ్మా, ప్రతి ఒక్కరిది. నాకోటి అర్థం కాలేదు సార్. ప్రతి భారతీయుడు హక్కుల గురించి గర్జిస్తాడు కానీ బాధ్యతల గురించి ఎప్పుడూ మాట్లాడేంటి సార్? భయం, భయం రాణి. బాధ్యతల గురించి ఆలోచిస్తే భారం పడుతుందన్న భయం. అర్థం కాలేదు సార్. బాగా ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అన్నట్టు నీ డ్రీమ్ బాయ్ రాజా ఎలా ఉన్నాడు? హాయ్ రాజా, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? రాణి, నీకు అసలు టైం సెన్స్ ఉందా? లేదు, కానీ కామన్ సెన్స్ ఉంది. మాట్లాడకు. ఎన్ని గంటలకు రమ్మన్నావు, ఎన్ని గంటలకు వచ్చావు? అది కాదు రాజా, నా కమిషన్ ఆఫీస్ లో పని ఉంది, అందుకే కొంచెం లేట్ అయింది. కొంచెం లేటా? కాస్త లేటు. కాస్త లేటా? ఓ సరే, కొంచెం లేటు. షట్ అప్ యు సిల్లీ ఇడియట్. ఇక తిట్టింది చాలు, పద వెళ్దాం. ఏంటో రాణి, నువ్వు వచ్చాక తెగ తిట్టేయాలనిపిస్తుంది, కానీ నీ మొహం చూశాక అన్నీ మర్చిపోయి లవ్ మూడ్ లోకి వెళ్ళిపోతాను. అదే రానంటే బ్రాకెట్లో ఐపీఎస్. దిస్ ఈస్ రాజా, బ్రాకెట్ లో బిఎల్. ఇంకో నెల తర్వాత మన బ్రాకెట్లు బ్రేక్ అయిపోతాయి. నువ్వు లాయర్, నేను ఐపీఎస్. చాలా పద వెళ్దాం.